చూసారా? అంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు చూడడానికి గల కారణం ఏంటంటే, భూమి మీద పరలోకంలో కూడా యేసు ప్రభువారు సర్వాధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! కనుక ఇటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక దేవుడు మరి ప్రతి ఒక్కరి పట్ల ఏ ఉద్దేశంతో ఈ సర్వాధికారాన్ని ఉపయోగిస్తున్నారనంటే ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఏం చేస్తున్నారనంటే శ్రద్ధ నిలుపుతున్నారు పిల్లరా. ఈరోజు మనం ఎవరి యందు శ్రద్ధ నిలుపుతున్నాం అని చూసినట్లయితే ఎంతసేపు భూ సంబంధం వాటి మీదే శ్రద్ధ నిలుపుతాం. కానీ యేసు ప్రభువారు పరమందు భూమి మీద ఉన్న ప్రజల యందు దేవుడు శ్రద్ధ నిలుపుతున్నారు. ఎవరు నా గురించి ఈరోజు శ్రద్ధ తీసుకుంటారు, ఎవరు నా గురించి బాధ్యతగా ఆలోచిస్తారు, ఎవరు నన్ను మంచి మార్గంలో నడిపిస్తారు అనే ప్రశ్నతో ఎవరైనా ఉన్నారా? దేవుడి దినాన్ని మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మీ ఎడల శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు మీ ఎడల ఆసక్తి కలిగి మీ చెయ్యి పట్టుకొని నడిపించి సన్మార్గంలో మిమ్మల్ని నడిపించి మీ స్థితిగతులు మార్చబడే విధంగా మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబడతారు పిల్లరా. కానీ బైబిల్ చెప్తుంది ఏమనంటే మనందరము కూడా నేర్చుకోవాల్సిన విషయంలో అక్కడ చూసినట్లయితే మరి ఆయన ఇంచుమించుగా 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండేటప్పుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు కదా. ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉందనంటే మరి యేసు ప్రభువారు అని అంటే అర్థం అందరికీ మరి రక్షకుడని, అదేవిధంగా అందరికీ సహాయకర్త అని, ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడని చెప్పి మరి భూమి మీద ఆయన 33 సంవత్సరాలు ఉన్నంత కాలం కూడా చేసేటువంటి పనిలో అది భాగమే ఉంది పిల్లరా. కనుక యేసు ప్రభువారికి సర్వాధికారము తండ్రి అయిన దేవుడు ఇచ్చినట్టుగా మనం బైబిల్ లేఖనాల్లో చూస్తున్నాం పిల్లరా. అందుకే బైబిల్ వాక్యం ఏమని చాలా సెలవిస్తుంది అంటే యోహాను సువార్త మరి 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, మరియు పరలోకం నుండి దిగివచ్చేవాడు అనగా పరలోకంలో ఉండే మనిషి కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయేవాడు ఎవడును లేడు అంటున్నాడు. అంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే పరలోకం నుంచి దిగివచ్చిన దేవుడు పిల్లరా. అందుకే కన్యకైన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆ పరిశుద్ధాత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవికంగా పరిశుద్ధంగా ఉన్నటువంటి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మరి కన్యకైన మరియ గర్భం ధరించింది. కాబట్టి ఈయన లోకపరంగా మరి స్త్రీ పురుషుల యొక్క బంధం ద్వారా పుట్టిన కుమారుడు కాదు, కానీ పరలోకం నుంచి మరి దిగి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ ధరింపుతోటి మరి ఆయన మరియ గర్భంలో జన్మించడాన్ని మరి మరియ గర్భంలో ఉండటాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. ఆమె కన్యకై గర్భవతి అయిందని అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది. కనుక ఇతను ఎక్కడి నుంచి వచ్చినవారంటే పరలోకం నుంచి దిగి వచ్చినవారు. పరలోకంలో సర్వాధికారం కలిగిన దేవుడు భూమి మీద కూడా ప్రతి ఒక్కరి మీద సర్వాధికారం, ఇతని దయ్యాల మీద అధికారం ఉంది, మరి అంతేకాకుండా రోగాల మీద అధికారం ఉంది, పరిస్థితుల మీద అధికారం ఉంది. ప్రతి విషయంలో కూడా యేసు ప్రభువారు సర్వాధికారం కలిగిన దేవుడు పిల్లరా. కనుక ఈ రోజు దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాల్లో అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామని సంతోషించి ఆనందిస్తూ మరెక్కువగా దేవుని సన్నిధిని వెతికేవారిగా ఉండాలి, కానీ దేవుడి సన్నిధిని దేవుడిని నిర్లక్ష్యం చేసేవారికి ఎప్పుడు మీరు ఉండకండి పిల్లరా. దేవుడు మీ నుంచి ఆశించేది ఏమై ఉందని అంటే మరి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణంగా అంటే ఇంకా హృదయంలో కల్మషం లేకుండా దేవుని మీరు ప్రేమించినప్పుడు పిల్లరా, సందేహం లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు పిల్లరా, జరగని అద్భుతాలు మీ జీవితాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కార్యాలన్నీ దేవుడు క్రమేపీ చేసుకొస్తాడని సమయంలో తన లేఖనాల ద్వారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పిల్లరా. అందుకే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రభు యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉందురుగాక. అయితే మరొక మాట ఏమనంటే దేవునికి రహస్యమైనది ఏమి కూడా లేదని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్లో మనం చూసినట్లయితే ఇర్మియా 23వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏముంటుందంటే, నేను సమీపము నుండి దేవుడినై ఉండి దూరము నుండి దేవుడిని కాన యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగ్గలవాడు ఎవడైనను కలడా, నేను భూమి ఆకాశములు ఎంతటి నున్నవాడను, ఇదే యెహోవా వాక్కు. ఆయన ఎక్కడున్నాడంటే అండి భూమి ఆకాశాలు అంతటి మీద రహస్యంగా ఆయనకంటూ దాగునే ప్లేస్ ఏమీ లేదంట. అంటే మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నాం, మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా, స్వలాభంతో చేస్తున్నా, స్వార్థంతో చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే దేవుడు అన్నాడు కానీ ఏం చేస్తానంటే ఖచ్చితంగా చూసి ప్రతిఫలం ఇస్తారు పిల్లలు. అందుకే మీరు నమ్మకంగా ఉండి నీతిగా ఉండి దేవుని యొక్క పరిశుద్ధ అలంకరణతో జీవిస్తూ మీ యొక్క ఆశలు కోరికలు లోకపరమైనవి చంపుకుంటూ దైవపరంగా మీరు జీవిస్తే దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా మీ సమస్యల్ని దేవుడు తీరుస్తానని సెలవిస్తున్నాడు. కనుక ఇటువంటి గొప్ప దేవుడిని మీరు కలిగి ఉన్నారు కనుక యెహోవా యందు ఆసక్తి కలిగి మీరు ఉన్నారు కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన విషయం